నమస్తే కడప వార్త. జిల్లా విద్యాశాఖలో పనిచేసిన చాలా మంది అధికారులు కోటీశ్వరులుగా మారి రాజకీయాలను శాసిస్తున్నారు. ఇక్కడ అక్రమంగా దండుకున్నటువంటి అవినీతి డబ్బుతో కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యారంగము రాజకీయ రంగము వేరువేరైనా ఈ రెండింటికి అస్సలు పడదు, పొంతన ఉండదు. కానీ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఓ అధికారి వైసీపీ పార్టీలో అంటకాగి తన కుటుంబ సభ్యులని అధికారం అందలం ఎక్కిచ్చారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారిగా ఉండి కూడా ఆయన ప్రత్యక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని దొంగ ఓట్లను కూడా నమోదు చేయించారని చెప్పి విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్త కంటే అధ్వానంగా పనిచేసిన అధికారి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి అయినట్టు లోకేష్ కి వంగి వంగి దండాలు పెట్టి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కడప జిల్లా విద్యాశాఖ ఎప్పుడు వార్తల్లో ఎక్కుతూనే ఉంది. కడప జిల్లా విద్యాశాఖ అధికారి అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా ఆయన పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. విద్యాశాఖ ఆదేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఈగ ముందే ఈయన కడప జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా తమ హక్కుల కోసం నిరసనలు తెలపకూడదు. సంబంధిత పాఠశాలలో ఏ విద్యార్థి కూడా తమకు ఏదైనా అసౌకర్యం కలిగితే ఎవరు కూడా నిరసనలు తెలపకూడదని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరి అనుమతి లేకోకుండా ఆయన జీవో ఇవ్వడం జరిగింది. దీనిపైన తనకు లేని అపరిమిత అధికారులను తనకు ఆపాదించుకొని ఆయన ఇచ్చిన మెమోను వెనక్కు తీసుకోవాలా, తన అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు ఆయన పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన ఒక మహిళా అధికారినితో ఈయన పైన విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే ఆ విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. స్పష్టంగా హెచ్చరిస్తున్నాం, నీ పద్ధతి మార్చుకోవాలా, నువ్వు ఒక విద్యాశాఖాధికారి, నువ్వు ఆదర్శంగా ఉండడం నేర్చుకో. ఇది ఒంగోలు జిల్లా కాదు, కడప జిల్లాలో నీ ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల పట్ల కానీ ఈ జిల్లా ప్రజల పట్ల కనీసం మర్యాద లేకుండా ప్రవర్తిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ పద్ధతి మార్చుకోకపోతే డిఈఓ కార్యాలయం వద్దనే దీక్ష కూడా దిగుతా అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో పనిచేసిన ఓ విద్యాధికారి ఉద్యోగాల నియామకాల్లో చేతివాటం ప్రదర్శించాడని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యుటేషను బదిలీల్లో అవినీతికి పాల్పడినట్లు విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన విద్యాధికారి తన నోటి దురుసుతో ఉద్యోగులందరినీ హింసించేవాడని ఆ శాఖలో కోడై కూస్తోంది. ఓపెన్ స్కూల్స్ లో గానీ భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన రెన్యువల్స్ రిజిస్ట్రేషన్ లో 50,000 నుండి ₹1,00,000 వరకు మామూలు గుంజినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో డైట్ పరీక్షల నామినేషన్ రోల్స్ సబ్మిట్ చేసే సమయంలో అవినీతికి పాల్పడిన కారణంగా ఏసీబీకి దొరికి సస్పెండ్ అయిన ఓ అధికారినే ప్రస్తుతం విద్యాశాఖలో జరిగిన అవినీతి మీద విచారణ చేయడానికి విచారణ అధికారిగా నియమించినట్టు తెలుస్తోంది. అవినీతి మీద సస్పెండ్ అయిన అధికారే మళ్ళీ అవినీతి మీద విచారణ ఏ విధంగా చేస్తాడని చెప్పి చాలా మంది బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కడప జిల్లా విద్యాశాఖలో జరిగిన అవినీతి అక్రమాలను సక్రమంగా విచారణ చేయడానికి జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు నియమించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి అక్రమాల మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ పూర్తి చేసి వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకి ఎంతైనా ఉంది.